బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట గొప్ప మేలు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అందుకనే 70 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని బైబిల్లో చెప్పబడుతూ ఉంది. 70 సార్లు బైబిల్లో ఉంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, మరి ముఖ్యంగా మోషే 40 దినములు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా, దానియేలు మరి అనేక దినములు గడిపి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా, అలానే యేసు ప్రభు వారు అనేక దినములు 40 దినములు అనేక దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట మనమందరం కూడా చూస్తూ ఉన్నాము. బైబిలు నేర్పిస్తూ ఉంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట, ఆహారాన్ని విడిచిపెట్టి మరి మన త్రాగే వాటిని విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట మరి గొప్ప మేలు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ రోజున మనం ఏం చూడబోతున్నాం అంటే, మరి భక్తులు ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అన్న విషయాన్ని మనం చూద్దాము. బైబిల్ గ్రంథము వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెబుతూ ఉంది. అలానే మరి సమూహముగా, సంఘముగా కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కూడా బైబిల్ మనకి మరి ఎంతో స్పష్టంగా మనకి నేర్పుతూ ఉన్నది. మరి వ్యక్తిగతంగా మనము ఇంట్లో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా. అలానే మరి శుక్రవారం ఉపవాస కూటంలో మనం అందరం కలిసి సంఘముగా ఏకముగా కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము మరి అది గొప్ప దీవెనకరమని బైబిల్ తెలియజేస్తుంది. అందుకని 70 సార్లు బైబిల్లో చెప్పబడి ఉంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి 70 సార్లు చెప్పబడింది. అంత మాత్రమే కాదు, భక్తులు ప్రార్థన చేశారు. భక్తులు ఉపవాసం ప్రార్థన చేశారు. ఏమని ఉపవాసం ప్రార్థన చేశారు? మోషే, దానియేలు, యేసు ప్రభు ఇంకా అనేక మంది వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అందుకని బైబిల్ కూడా మనకు నేర్పుతున్న పాఠము ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. 2 విధాలుగా, ఒకటి వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, రెండవదిగా సంఘముగా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరి మీరు వ్యక్తిగతంగా ఉండి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారా? కనీసం వారానికి ఒకసారైనా వ్యక్తిగత ఉపవాసం ప్రార్థన చేయాలి, వారానికి ఒకసారైనా సంఘంతో కూడి ఉపవాస ప్రార్థన చేయాలి. ఎజ్రా గ్రంథంలో నుంచి ఎజ్రా ప్రజలకు విన్నవించుకుంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. బైబిల్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేర్పుతూ ఉంది. శుక్రవారం సాయంత్రము ఆహారాన్ని మనం ముట్టకుండా మరి ప్రభుతో మాత్రమే మన సమయాన్ని గడపడానికి సిద్ధపడి ఆయన ఆలయానికి రావాలి. సిద్ధపడి మన మనసును సిద్ధం చేసుకోవాలి, మన దేహాన్ని సిద్ధం చేసుకుని ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయమని బైబిలు మనకి నేర్పిస్తూ ఉంది. మరి మీలో ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు. ఉపవాసం ఉండి బైబిలు ఉండమని చెబుతోంది. చూడండి ఏమంటుందో. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, తర్వాత సమూహముగా, సంఘముగా మనం ఉపవాసముగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే శుక్రవారం మనం ఉపవాసం ఉండి ప్రార్థన అనగానే సంఘం అందరం కూడా మధ్యాహ్నం 3 తర్వాత ఏది ముట్టకూడదు, ఏది ఆహార పదార్థాన్ని నోట్లోకి మనం ముట్టకూడదు, తినకూడదు. ఉపవాసం మధ్యాహ్నం 3 గంటల నుండి కనీసం సాయంత్రము 9 గంటల వరకు ఏది కూడా ముట్టకుండా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మనం పాల్గొనాలి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎలా పాల్గొనాలి? ప్రార్థించడానికి సిద్ధపడి రావాలి. శారీరకంగా మన కడుపులను కట్టుకొని, మన నోరుని కట్టుకొని ఉపవాసముని ప్రార్థించడానికి రావాలి. దేవునితో నేను సంభాషణ చేయబోతున్నాను, ప్రార్థన, యేసుతో సందర్శన, ఆయనతో నేను సమయాన్ని గడపబోతున్నానని చెప్పి సిద్ధపడి మీరు రావాలి. మీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఏ తలంపులు పడితే ఆ తలంపులతో వచ్చేయకూడదు. ఏదో ఇంటి దగ్గర సంభాషణ చేసుకుని రాకూడదు. మధ్యాహ్నం 3 నుండే సిద్ధపడిపోవాలి మీరు. ఇదిగో ఈరోజు ఉపవాసముని ప్రార్థనకి వెళ్ళాలి, నా హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి, ప్రభుని కలవడానికి, నా ప్రియుణ్ణి కలవడానికి నేను సిద్ధం చేసుకోవాలి, నా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి, నా మనస్సును కూడా నేను సిద్ధం చేసుకోవాలి అని మీరు నిశ్చయతతో మీరు సిద్ధపడి రావాలి. ఎజ్రా గ్రంథంలో ఉపవాసం గురించి ఏం చెప్తుందో చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో ఏముందంటే, మేము ఉపవాసముండి
ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా, ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను అని రాయబడి ఉంది. సో ఈరోజు ఉపవాస కూటంలో దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఉపవాస ప్రార్థన ప్రభువే చేయమన్నారు. ఆయన ఆలకించి అంగీకరించడానికి, నువ్వు అడిగిన దానిని ఇవ్వటానికి దేవుడు సిద్ధపరిచాడు. అయితే అడిగిన దానిని దేవుడు ఇవ్వాలి అంటే ముందు మన దేహాన్ని సిద్ధపరచుకోవాలి. దానియేలు అయితే గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిద మీద వేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడు. ప్రభుని తన అవసరతను అడగగానే ప్రభు వెంటనే ఇవ్వటం జరిగింది. ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళే ముందు కానీ, ఏ గొప్ప పనికి ముందు కానీ ముందుగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సో అంచేత బైబిల్ ఖచ్చితంగా మనము వ్యక్తిగతంగా వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి. అది ఏ రోజో మీరే ఎంచుకోండి. అలానే మరలా మీరు సంఘముగా ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 వరకు ఏది కూడా మీరు ముట్టకుండా ఉపవాసం ఉండి మీరు రావాలి. అందుకని బైబిల్ చెబుతుంది, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా. మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, వ్యక్తిగతంగా మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అంతే బాగానే ఉంది. మరి మీరు ఉపవాసం ఉంటున్నారా? మీ యొక్క కడుపుల్ని మీరు కట్టుకొని మీ యొక్క తలంపులను మధ్యాహ్నమునికే సిద్ధపడిపోవాలి. ఈ రాత్రికి ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయబోతున్నా, నేను ప్రభువుని దర్శించడానికి వెళ్ళిపోతున్నా, ఆయన్ని సందర్శించడానికి, యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. అందుకని నేను సిద్ధపరచుకోవాలి, నేను ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి, నా మనసును సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఆయన్ని కలవడానికి వెళ్తున్నా, ఇంకా మధ్యాహ్నం నుంచి నేను సిద్ధపరచుకోవాలి. ఉపవాసం ఉండాలి అంటున్నారు. ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, నువ్వు ఏ సంగతినైతే దేవుని అడగాలనుకుంటున్నావో, ఏ విషయాన్నైతే దేవుణ్ణి అడగాలనుకుంటున్నావో ఆ విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఎవరి అవసరతలను బట్టి అడగడానికి వచ్చినప్పుడు మీరు ఉపవాసం ఉండి వేడుకొనమని బైబిల్ చెప్తూ ఉంది. చాలామంది ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉండకుండా దేవుని వేడుకుంటూనే ఉంటారు. దేవా సహాయం చేయండి, దేవుడు సహాయం చేయండి అని వేడుకుంటూనే ఉన్నారు. మరి ఉపవాసం ఉండి బైబిల్ నేర్పిస్తుంది కదా, మరి మీరు వారానికి కనీసము వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి వారానికి ఒకసారి. తర్వాత సంఘముగా శుక్రవారం సాయంత్రము మధ్యాహ్నం నుంచి ఏం ముట్టకుండా ఒక సంగతిని బట్టి ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీ మనసులో ఏ అవసరత ఉందో, అది అప్పులు కానివ్వండి, లేకపోతే అనారోగ్యం కానివ్వండి, లేకపోతే కుటుంబ పరిస్థితులు కానివ్వండి, అది ఏదైతే అది ఆ విషయాన్ని బట్టి ఖచ్చితంగా దాని గురించే మీరు ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడి రావాలి. ప్రభుని అడగడానికి మనం వచ్చినప్పుడు మనం సిద్ధపడి రావాలి. మనసును సిద్ధం చేసుకోవాలి, రెండవది శరీరాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఏమని? నేను మోకాళ్ళు వేసి కొద్దిసేపు ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. కొంతమంది మరి సిద్ధపడి రాకపోతే ఏమవుతుంది? కాసేపు మోకరించి కాసేపు కూర్చుంటాం, కాసేపు కూర్చొని లేకపోతే కాసేపు అటు ఇటు తిరుగుతాం. అలా కాకుండా ఒక సంగతిని బట్టి మీరు అడగడానికి వచ్చినప్పుడు ప్రభుని మీరు సిద్ధపడి రావాలి. మైండ్ని సిద్ధం చేసుకోవాలి, ఆత్మను సిద్ధం చేసుకోవాలి, శరీరాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని బైబిల్లో 70 సార్లు చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి మేము వేడుకొనగా ఆయన మా మనముని ఏం చేశారంట? అంగీకరించారు. చూశారండి, ఆ రీతిగా ప్రభు మనల్ని అంగీకరిస్తారని ఇట్టి ఉపవాసాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను మీకు ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇది మీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఏంటి విషయాలు అంటే, భక్తులు ఎప్పుడెప్పుడు ఉండి ఉపవాసం ప్రార్థన చేస్తారో మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం నుంచి మనము వాక్యాన్ని చదువుకుందాం. 34వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ మోషే ఎప్పుడు ప్రార్థన చేశాడో ఒకసారి చూద్దాం. మోషే ఏ సమయంలో ప్రార్థన చేశాడో మనము చూద్దాము. మోషే ఆయన 10 ఆజ్ఞలను పొందుకునే ముందు ఆయన ప్రార్థన చేశాడు. 28వ వచనం చూడండి ఏముందో. అతడు 40 రేయింబగళ్ళు, అంటే 40 ఉదయాలు రాత్రులు, అంటే పూర్తిగా 24 గంటలు అనుకోండి, 40 రోజుల పాటు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు
త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. ఎవరు రాశారు? అంతలో అంటగా దేవుడే ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. సో మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన 40 రోజుల వరకు ఆహారాన్ని ముట్టలేదు. 40 రోజుల వరకు నేలను ముట్టలేదు. ఎందుకంటే ఆయన సినాయి పర్వతం మీద, సౌదీ అరేబియా దేశంలో ఉన్న సినాయి పర్వతం కొండ మీద అని ఉంటే ఆ కొండ మీద ఏముంటాయి? ఆ కొండ మీద ఏమీ కూడా లేవు. 40 రోజులు ఆయన నీరు ముట్టలేదు, 40 రోజులు భోజనాన్ని ముట్టలేదు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏ సందర్భంలో ఉపవాసం ఉన్నాడు అంటే ప్రభువు దేవుడు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇవ్వక మునుపు మోషేని సిద్ధపరిచి ఆ 10 ఆజ్ఞలను మోషే చేతిలో పెట్టడం జరిగింది. సో మోషే ఏ సందర్భంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అంటే 10 ఆజ్ఞలను తీసుకునే ముందు ఆయన 40 రోజులు నీరు కానీ భోజనం కానీ ముట్టకుండా ఉపవాసముని ప్రార్థన చేశాడు. గమనించండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 70 సార్లు ఖచ్చితంగా వ్యక్తిగతంగాను సంఘముగాను మీరు ఉపవాసం ఉండి మీరు ఏ సంగతినైతే దేవుణ్ణి అడగడానికి వస్తున్నారో మిమ్మల్ని, మీ శరీరాన్ని, మీ మనసును సిద్ధపరచుకొని ఆలయానికి రావాలి, సిద్ధపరచుకొని అడగడానికి రావాలి. అప్పుడు మీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. సో బైబిల్ మనకి ఏం నేర్పుతుంది? ఉపవాస ప్రార్థన నేర్పుతుంది. మోషే గారు ఏ సందర్భంలో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట? అతడు 40 రేయింబగళ్ళు, రాత్రులు పగళ్ళు, 40 రోజులు యెహోవాతో కూడా అక్కడే ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చేయడానికి ఎందుకు వస్తాము? ఉపవాస ప్రార్థన ఎవరితో ఉండడానికి వస్తున్నాం? మనం ఆయన్ని సందర్శించుకోవడానికి మనం వస్తున్నాం. ఇక్కడ మోషే గారు 40 రోజులు ఎవరితో ఉండడానికి వచ్చారు? ఆయన 40 రోజులు యెహోవాతో కూడా అక్కడ నుండెను. ఇక్కడ మనం దేనికి వస్తున్నాం? మనం ఎవరితో ఉండడానికి వస్తున్నాం? మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. మనము ఆయన మన మధ్యన ఉన్నాడు. మనకు కనపడకపోయినా మన ప్రతి ఆలోచనలు ఆయన చూస్తున్నాడు. మనం ఇక్కడ ఉన్నామా, బయట ఉన్నామా, ఏం చేస్తున్నామో మన ప్రతి తలంపులను ఎరిగినవాడు. మన ఆంతరంగంలో సత్యాన్ని కోర్చున్నాడని దావీదు రాయించాడు 41వ కీర్తనలో. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. ఈ వాక్యము ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల్ని వాడుకుంటున్నాడు కానీ ప్రతిసారి కూడా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలువి. అందుకని ఉపవాస ప్రార్థనలో మనం ఎవరితో సమయాన్ని గడపడానికి వస్తున్నాం? దేవునితో సమయాన్ని గడపడానికి వస్తున్నాం. అందుకని మోషే 40 రోజులు సీనాయి పర్వతంతో ఎవరితో పాటు ఉన్నాడు? ఆయన యెహోవాతో పాటు ఆయన ఉన్నాడు. ఉండి 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 అడుగుతాడు మోషే, అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అయ్యా అని అడిగాడు. నేను నిన్ను దర్శించాలనుకుంటున్నాను, నేను ముఖాముఖిగా నేను చూడాలనుకుంటున్నాను నేను అని అడిగాడు. ఎంత గొప్ప ఆశ చూడండి. మోషే అడిగింది ఏంటో తెలుసా? దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడగలేదు. కానీ మోషే 40 రోజులు ఉపవాసం ఉండగా 40 రోజులు ఉపవాసం ఉండగా జనరల్గా ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. కానీ మోషే అది అడగలేదు. 40 రోజులు ఉపవాసం ఉండగా మోషే అడిగింది ఏంటో తెలుసండి? ఇది చరిత్రలో ఉండిపోయిన రోజు, ఇది కథ కాదు కదా. 10 ఆజ్ఞలు ప్రపంచ రాజ్యాంగాలు రాయబడింది ఈ యొక్క 10 ఆజ్ఞల ద్వారా. ఈ 10 ఆజ్ఞలు మొట్టమొదటిగా 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు ఆయనకి సమర్పించాడు దీన్ని. సో మామూలు విషయం కాదు ఉపవాసం ప్రార్థన చేయడము. బైబిల్ మనల్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేర్పిస్తూ ఉంది. 40 రోజులు ఆయన ఉండగా ఆయన అడిగిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఆ 40 రోజులు ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో మన దేవునికి దగ్గరగా జరుగుతాము, ఆయన స్వారూప్యంలోనికి మనం వస్తాము, ఆయన కుమారుల్లాగా మనం మారుతాము. అందుకనే ఉపవాసం ప్రార్థన చేయగా ఆయన అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే, దేవా నేను నిన్ను చూడాలనుకున్నాను అయ్యా అంటే నాడు దేవుడు, ఇదిగో మోషే నువ్వు నన్ను చూడలేవు, ఇదిగో నేను నా చేయిని అడ్డు పెడతాను, నా చేయిని అడ్డు పెడితే నువ్వు నన్ను వెనకాల నుంచి చూదు కానీ అప్పుడు నా యొక్క ఈ యొక్క శక్తి నిన్ను చంపకుండా, నా మహిమతో నువ్వు చంపబడకుండా నువ్వు బ్రతుకుతావు అని చెప్పి చేతిని అడ్డు పెట్టి ఆనాడు మోషే దేవుని వెనకాల నుంచి చూసినట్టుగా వాక్యంలో మనం చదువుకుంటాం. ఇది ఎలా జరిగిందో తెలుసా అండి? 28వ వచనంలో అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలకల మీద
రాసెను. చూసారా, ఉపవాసము ఎలా ఉండాలి? వ్యక్తిగతంగానూ ఉండాలి, తర్వాత సంఘముగా సమూహముగా కూడా మనం ఉపవాసంని ప్రార్థన చేయాలి. సో ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ సంఘముగా అంటే శుక్రవారం మనం ఉపవాసము ఉంటూ ఉన్నాం, అయితే వ్యక్తిగతంగా కనీసం వారానికి ఒకరోజు మీరు పెట్టుకోకపోతే ఉపవాసం ఉండలేరు. వారంలో ఒకరోజు ఖచ్చితంగా మీరు పెట్టేసుకోవాలి. అది సోమవారమా, మంగళవారమా, బుధ, గురు, శుక్ర, శని, ఆది ఏ వారంలో మీరు ఉంటారో నాకు తెలియదు, కానీ అది మీరు గనక ఫిక్స్ చేసుకోకపోతే, నేను సోమవారం మధ్యాహ్నం లేకపోతే గురువారం సాయంత్రం ఒక రోజు అంటూ గనక మీరు పెట్టుకోలేకపోతే మీరు ఆటోమేటిక్గా ప్రార్థన చేయలేరు. ఖచ్చితంగా వారంలో ఒక రోజు ఫిక్స్ చేసేసుకోవాలి. వారంలో ఒక రోజు ఫిక్స్ చేసేసుకుంటే అప్పుడు మీరు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయగలరు. గమనించండి, మొదటి సందర్భం ఎక్కడ చూస్తాం? ఉపవాసం ప్రార్థించాడు. 10 ఆజ్ఞలు తీసుకున్నప్పుడు మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో సందర్భం ఎక్కడ చూస్తాం? చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 2-3 వచనాలు. దినవృత్తాంతాల గ్రంథముల నుండి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 2-3 వచనాలని. అందులో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి నొట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిచున్నది. చాటింపగా. చూసారండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యెహోషువ కాలంలో వారి మీదకి యుద్ధము రాగా సైతానుడు లేకపోతే శత్రువులు మీదకి రాగానే ఇక్కడ యెహోషువ ఏమని చెప్పాడు? స్నేహితుల్ని లేకపోతే మిగతా సైన్యాన్ని అతను కోరుకోలా. అతను ఏం కోరుకున్నాడంటే, ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏంటంటే, అందుకు యెహోషాపాతు ఎవరిగా చూడండి, భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా ప్రాంతం ఇశ్రాయేల్ ప్రాంతం అంతటా కూడా ఏమన్నాడంటే, ఉపవాస దినమును ఆచరిద్దాము. సమస్య వస్తే ఎక్కడికి పరిగెట్టుకుని రావాలి? యెహోవా యొద్దకు విచారించడానికి దేశమంతా కూడా ఉపవాస దినాలు ప్రకటించేశాడు. సమస్య రాగానే ఆయన ఎక్కడికి పరిగెట్టలేదు. ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుందని చెప్పి పరిగెట్టలా. ఆయన ఏం చేశాడంటే, యోధా దేశపు అధికారుల దగ్గరికి అందరికీ చెప్పి, ఇదిగో మన దేశంలో 9 రోజులు లేకపోతే 7 రోజులు లేదా 12 రోజులు అంతా ఉపవాస దినాలే, ఎవరు ఏది ముట్టుకోవడానికి వీలు లేదు. సమస్య రాగానే, శత్రు దేశము వీళ్ళని చంపడానికి రాగానే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఎక్కడికి పరిగెట్టలా, దేశంలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దేశంలో ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే, అధికారులకు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మన దేశంలో 15 రోజులు ఉపవాస దినాలు ప్రకటించేయండి. ఉపవాస దినాల్లో ఎవరు పనులు చేసుకుంటా కుదరదు. ఈ ఒక ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి మీ పనులకు వెళ్ళడానికి కుదరదు. ఉపవాస దినాలంటే ఏంటంటే, ఉదయం 6 కానించి సాయంత్రం 6 వరకు ఎవరు కూడా బయట కనపడకూడదు. ఇశ్రాయేలీలు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు, యెహోషాపాతు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో ఉపవాస దినాల్ని ప్రకటించండి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఎవరు కూడా బయట కనపడకూడదు, అందరూ లోపల ఉండి మోకరించి ప్రార్థన చేయాల్సిందే. రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా కనపడడానికి వీలు లేదు అసలు. ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోయి 6 నుంచి 6 దాకా కనీసం షాపులు ఉండవు, ఏవి కొనుక్కోవడానికి ఏది ఉండదు. అందరూ ఖచ్చితంగా ఇంట్లో ఉపవాస ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే శత్రు సైతానుడి మీదకి వస్తుండగా వాళ్ళు కూర్చుని యుద్ధానికి కావాల్సిన డిజైన్లు లేకపోతే యుద్ధానికి కావాల్సిన ప్లానింగ్ వారు వేయలేదు, కానీ యెహోషువ దేవుని దగ్గర విచారించడానికి, అనగా దేవా మీరు మమ్మల్ని ఏమి చేయమంటారు అని అడగడానికి దేశమంతా అనౌన్స్మెంట్ ఇచ్చేసండి. మనం ఎక్కడికి పరిగెట్టడం అవసరం లేదు, ఎవరి దగ్గరికి మనం వెళ్ళవసరం లేదు. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు ఏమని, మనుషులను నమ్ముకోవడం కంటే రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు గనుక అన్నాడు. యుద్ధము వారి మీదకి వచ్చిచుండగా, శత్రువులు వారి మీదకి దండెత్తి వచ్చిచుండగా వారు ఏం చేశారు? యెహోషాపాతు చేసిన పని అంటే ఏం చేశారు? యెహోషాపాతు యెహోవా యొద్ద విచారించి దేశంలో ఏం అనౌన్స్మెంట్ చేశారు? ఉపవాస దినములో ప్రకటించేశాడు ఆయన. ఏమని చూసారు? 3వ వచనంలో,
అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధానంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించేశాడు. ఇంకెవరు కాదంట, కుదరదుగా. సమస్య రాగానే ఎక్కడ పరిగెట్టారు వాళ్ళు? ఎవరి దగ్గర విచారించడానికి? చూశారండి, ఆలోచించండి, మనం ఎక్కడెక్కడ విచారించడానికి మనం వెళ్తూ ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ యెహోషాపాతు మనకు నేర్పించిన పాఠం ఏంటి? ఎవరి దగ్గర విచారించడానికి వెళ్ళాడు? యెహోవా దగ్గర విచారించడానికి వెళ్ళి ఇంట్లో మనం ప్రకటించాలి ఉపవాస దినాలు. ఇదిగో మనకి ఫలానా సమస్య వచ్చింది, మనమందరము ఈ సోమ మంగళ బుధ గురు ఈ 4 రోజులు సాయంత్రాలు అంతా కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయబోతున్నాము. నేను ఇంటికి త్వరగా వచ్చేస్తాను, 8 కానించి రాత్రి 12 వరకు. అమ్మ వింటున్నారా వాక్యం? ఇక్కడ దేశంలో ప్రకటించాడు, మీరు మీ ఇంట్లో ప్రకటించండి. మీకు ఏదైనా ఈ సంగతిని గురించి మీరు ప్రార్థన చేయడానికి, ఈ ప్రత్యేకమైన సంగతిని గురించి ప్రార్థన చేయడానికి మీరు వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఏం చేయాలంటే ఉపవాస దినాలు ప్రకటించాలి. భార్య భర్తలు బిడ్డలు మాట్లాడుకొని, ఇదిగో సోమ మంగళ బుధ ఈ 3 రోజులు సాయంత్రాలు 6 కానీ లేకపోతే సాయంత్రాలు డిన్నర్ కట్, మనమందరం ఇంటికి త్వరగా వచ్చేస్తాను, 8 కానించి 11 వరకు మన 4 మన 3 మన 5 మన 6 ఎవరైతే ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో ఇంట్లో ఈ 3 రోజులు ఉపవాస దినాలే, ఈ వారము ఉపవాస దినాలే. ఈ సంగతి దేవుడు మనమని అంగీకరించాలి అంటే, మన ప్రార్థన అవసరతాన్ని తీర్చాలి అంటే మన ఇంట్లో ఈ సోమ మంగళ బుధవారాలు ఉపవాస దినాలుగా ప్రకటించండి. ఇంట్లో ఉపవాస ప్రార్థన చేయమని బైబిల్లో 70 సార్లు చెప్పబడి ఉంది. మోషే, దానియేలు, యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఎలాంటి 40 రోజులు అంటే కనీసము 24 గంటల్లో నీళ్లు లేవు, 24 గంటల్లో భోజనం లేదు, 24 గంటల్లో ఏది కూడా వారు ముట్టలా. యూదులైతే కనీసము వారు ఉమ్ముని కూడా లోపలికి తీసుకునేవారు కాదు. తమను బలహీనపరుచుకుని ప్రభు దగ్గర బలాన్ని నొందారు. వారు బలహీనలై పడిపోలా, ప్రభు దగ్గర బలాన్ని నొందారు. వారి ఇంట్లో ఏం చేశారంటే ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఇదిగో ఇక్కడే మీకు ఒక మంచి సందర్భం మీకు ఉంది, మంచి ఉపమానం మీకు ఉంది, మంచి ఎగ్జాంపుల్ మీ ముందు ఉంది. ఈ తీరుని చూసి నేర్చుకోండి. యెహోషాపాతు ఎలాగైతే చేశాడో అదే రీతిగా నా ఇంట్లో కూడా నేను చేస్తానని మీరు అనుకోండి. యెహోషాపాతు చేసినట్టు నేను చేస్తాను. ఎందుకంటే యెహోషాపాతు అంటే అండి శత్రువుల గురించి విని భయపడి యెహోవా యొద్దకు పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. కష్టపడి భయపడి యెహోవా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి దేశంలో ఉపవాస దినాలు ప్రకటించినట్టుగా మీ ఇంట్లో కూడా మీరు ఉపవాస దినాలు ప్రకటించాలి. అది 1 రోజు చేస్తారా, 2 రోజులు చేస్తారా, లేకపోతే వారం చేస్తారా? ప్రతిరోజు సాయంత్రం ఇదిగో రాత్రి ఇంట్లో డిన్నర్ లేదు, కిచెన్లోకి వెళ్ళే పని లేదు, వంటగదిలోకి వెళ్ళే పని లేదు, వంటగదికి తాళం వేసేసాం. ఎందుకు తాళం వేసేసామంటే ఈ ఇంట్లో ఈ 6 రోజులు ఉపవాస దినాలు. ఏ దినాలు ఇవి? అది అలా చేయాలి మీరు. ఏ సమస్య వచ్చినప్పుడైనా, ఏ ఇబ్బంది వచ్చినప్పుడైనా, ఇబ్బంది కనిపించినప్పుడు సరే, ఇబ్బంది దూరంలో ఉన్నా సరే, మీ ఇంట్లో కిచెన్కి తాళం వేసి ఇంటికి త్వరగా వచ్చేస్తాను. 8 నుంచి 11 దాకా ఈ 3 గంటలు మన ఈ వారమంతా మన ఇంట్లో ఉపవాస దినాలు. తెలుసండి, ఆ పని చేయాలి మనం. మొదటిగా మోషే గారి 10 ఆజ్ఞలను అందుకునేటప్పుడు 40 రేయింబగలు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఏది ముట్ల ప్రపంచాన్ని మార్చిన 10 ఆజ్ఞలను ఆయన పొందుకుని ఉన్నాడు. రెండవదిగా ఎప్పుడు ఉపవాసం చేశారంటే యెహోషాపాతు ఆ యొక్క శత్రువుల మీదకి వచ్చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే దేశంలో ఉపవాస దినాలను ప్రకటించాడు. ఏం చేశాడండి? అది మీ ఇంట్లో మీరు ఏం చేయాలి? ఉపవాస దినాలను ప్రకటించాలి ఇంట్లో మీరు. ఇదిగో ఈ కిచెన్ తీసే పని లేదక 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. 3వ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని యొక్క గైడెన్స్ కోసం, దేవుని యొక్క నడిపింపు కోసం సిద్ధపరుచుకున్నాడు. తండ్రి దాన్ని సిద్ధపరుచుకున్నాడు. మనకి ఏం చేయాలో తోచినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో మనకు అర్థం కానప్పుడు, ఏంటి మన పరిస్థితి భవిష్యత్తు అర్థం కానప్పుడు దానియేలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే
తన మనసును సిద్ధం చేసుకున్నాడు. ఎలాగంట, అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు ఒక దేవుని ఎదుట నా మనసును నిబ్రము చేసుకుంటుని. 3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ సందర్భం ఏంటంటే, నీవు నడవలసిన త్రోవ దేవుడు నీకు నేర్పించాలి అంటే, నీవు నడవలసిన త్రోవ, మీ కుటుంబం నడవలసిన త్రోవ దేవుడు మీకు తెలియజేయాలంటే ప్రభువు దగ్గర ఉండి వేచి చూచి, దేవా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడగాలి దేవుణ్ణి. ఉపవాసం ఉండి ఏమడగాలి? ఈ సందర్భంలో మమ్మల్ని ఏం చేయమంటారు, నెక్స్ట్ ఎలాగ మా స్టెప్ ఏం తీసుకోమంటారు? చాలా సందర్భాల్లో మన సొంత ఆలోచనతో మనం వెళ్ళిపోతాం. దేవుణ్ణి వెనకాల పెట్టేసి ఆయన మనకి అవసరం లేదని అన్నట్టుగా ఆయనకు గైడెన్స్ తీసుకోకుండా మనం వెళ్ళిపోతాం. అసలు ఆయన చిత్తం ఉందా లేదా అని పరీక్షించుకోకుండా వెళ్ళిపోతాం. ఇది దేవుడు ఇష్టపడతాడా లేదా అని పరీక్షించుకొని వెళ్ళిపోతాం. భక్తులు అయితే పరీక్షించుకొని, ఇది దేవుడు మెచ్చే విషయమేనా, ఇది దేవుడు ఇష్టపడే విషయమేనా, ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుడు నన్ను చేయమంటున్నాడా, ఇది కరెక్టేనా, ఆయన దృష్టిలో నేను దోషిగా ఉంటానా, లేకపోతే ఆయన దృష్టిలో నేను ఏ రీతిగా ఉంటాను, నేను చేసే పని, నేను మాట్లాడే మాటలు, నేను చేసే ఆలోచన దేవునికి ఇష్టమైందేనా అని చెప్పి ఆయన సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. నేను మాట్లాడే మాటలు, నా తలంపులు, నా ఆలోచనలు దేవునికి ఇష్టమైనవేనని చెప్పి ఆయన సన్నిధిలో మనము గైడెన్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? గైడెన్స్ అనగా నడిపింపు ఆయన యొద్ద నుంచి మనం తీసుకోవాలి. అది ఎలా వస్తుందంటే, ఉపవాసం ఉండి మనం ప్రార్థించాలి. దేవా నన్ను నడిపించు, నాకేం చేయాలో పాలుపోవట్లా. మీరే చాలామంది కంగారు పడి ఏదోటి చేసేస్తూ ఉంటారు. అందుకని మనము వాక్యం చెప్తుంది, దానియేలు నేర్పిస్తూ ఉన్నాడు, మనకు గైడెన్స్ కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. మనకి గైడెన్స్ కొరకు, మన నడిపింపు కొరకు ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ప్రభు మన మనవిని ఆలకించి మనల్ని ఆయన నడిపిస్తాడు. 3 సందర్భాలు మనం చూసాం. ఎప్పుడు ఉపవాసం ప్రార్థన చేశారు బైబిల్లో భక్తులు? 10 ఆజ్ఞలను పొందుకునేటప్పుడు మోషే ఉపవాసం ప్రార్థన చేశాడు. యెహోషువపాతు ఎప్పుడు ప్రార్థన చేశాడు? మొత్తం యుద్ధం మీదకి వచ్చేసరికి భయపడి ప్రభు యుద్ధకు విచారించడానికి వచ్చి ఇంట్లో, కుటుంబంలో, దేశంలో అంతా కూడా ఉపవాస దినాల్ని ప్రకటించేశాడు. అర్థమవుతుందండి? మీ ఇంట్లో ఏం చేయాలి? మీరు ఉపవాస దినాల్ని ప్రకటించాలి. కిచెన్ కట్టుబడేసేయండి. 3 రోజులు కిచెన్ని కట్టుబడేసేయండి. కిచెన్కి తాళం వేసేసేయండి. మధ్యాహ్నము 3 తర్వాత ఇక కిచెన్ ఓపెన్ చేసే పనే లేదు. ఇక మరలా నైట్ 9 తర్వాత కిచెన్ ఓపెన్ చేస్తాం. అప్పుడు దాకా వంటగదికి ఓపెన్ చేసే పనే లేదు. ఈ వారం, ఈ 5 రోజులు, ఈ 15 రోజులు ఇవి ఉపవాస దినాలు. ఈ కుటుంబంలో మనం అందరం కూడా 8 కూర్చొని రాత్రి 11 దాకా మనం అందరం కూడా మోకరించి అందరూ కలిసి వచ్చి కన్నీటితో ప్రార్థన చేయాలి. అది ఉండాలి కుటుంబాల్లో. కిచెన్కి తాళం వేసి మనం కన్నీటితో 8 నుంచి 11 దాకా ఈ వారం, ఈ 5 రోజులు, ఈ 15 రోజులు కుటుంబంలో డిక్లేర్ చేయాలి. ఏమని? యెహోషువపాతు ఎలా అయితే డిక్లేర్ చేశాడో, మన సమస్య తీరాలి అంటే డిక్లేర్ చేసి ప్రార్థించారు. ప్రభు యొద్దకు కనిపెట్టాలి మనం ఆ గైడెన్స్ కొరకు ప్రభు సన్నిధిలో. అందుకని భక్తులు ఒక సమస్య రాగానే ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టలేదు, కానీ వారు అమాంతముగా ప్రభు సన్నిధిగా వచ్చేసారు. ప్రభు సన్నిధిగా వచ్చేసారు. ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరు 3 ఉపవాస దినాలను ప్రకటించింది. ఇదిగో ఎల్లు, గోషేను ప్రాంతం అంతా ప్రకటించు, ఇశ్రాయేలులు ఉండే గోషేను ప్రాంతం అంతా ప్రకటించే ఉపవాసముని ప్రార్థన చేయమను, నా నిమిత్తము, ప్రజల నిమిత్తము ఉపవాసం ప్రార్థన చేయండి. ఆఖరికి పశువులకి కూడా మీరు ఏమి పెట్టద్దు, ఎటువంటి దానా మీరు వేయద్దు, ఎటువంటి ఏది ఇవ్వకుండా వాటిని కూడా ఉపవాసముని ప్రార్థన చేయించారండి. చూడండి ఉపవాస ప్రార్థన వారు ఎంత సీరియస్గా తీసుకున్నారు. ఉపవాసముని ప్రార్థించడం ఎంత సీరియస్గా తీసుకున్నారు. దానియేలు వంటి వారు వ్యక్తిగతంగా ఉండి ఉపవాస ప్రార్థన చేస్తే, ఇశ్రాయేలీలు వారి యొక్క రాజులు, యెహోషువపాతు లాంటి రాజులు దేశానంతటికి ఉపవాస దినాలు ప్రకటించేశారంటే అండి, ఎంత గొప్ప, చూడండి ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ప్రార్థనలు వారు కలిగి ఉన్నారు. ప్రకటించేశారు దినాలు. ఏమని? ఈ ఉపవాస దినాలు. ఇవి ఏ దినాలు? ఇవి ఉపవాస దినాలు. మీ కుటుంబంలో ప్రకటించాలండి. అమ్మ, అర్థమవుతుందా మీకు? మీ కుటుంబాల్లో ఈ ప్రకటించాలి ఉపవాస దినాలు. కిచెన్కి తాళం వేసేయండి. మీరు కనుక ఇంట్లో ఉపవాస దినాలు ప్రకటించకపోతే శత్రువుని ఎలా ఎదుర్కొంటారు? సైతానుడు మీ మీద వేసే పన్నాగాల్ని ఎలా ఎదుర్కొంటారు? మీ మనసులో వాడు వేసే ఈ యొక్క పన్నాగాల్ని ఎలా ఎదుర్కొంటారు? కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానము,
పరిస్థితులు చక్కబడాలి అంటే ఇందాక ఎజ్రాలో మనం చదువుకున్నట్టు ఈ సంగతిని బట్టి, మీ సమస్య ఏదైతే ఉందో ఆ సంగతిని బట్టి మేము ప్రభు సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేయగా మా మనవిని ఆలకించెను, మమ్మల్ని అంగీకరించెను అని రాయబడి ఉంది. ఎందుకంటే చాలా సమస్యలు బట్టి మనం ఎటు పరిగెట్టాలో తెలియదు, భయపడిపోయి ఎటు ఒకటి పరిగెట్టేస్తూ ఉంటాం. ఏమండి? అయితే ఇక్కడ యెహోషాపాతు ఎటు పరిగెట్టాడు? యెహోవా ఎద్దుకు పరిగెట్టాడు అండి. చూసారండి? యెహోవా ఎద్దుకు పరిగెట్టాడు. మీరు ఎక్కడ పరిగెట్టాలి? ఎవరి దగ్గర పరిగెట్టాలండి? అది చాలా ప్రాముఖ్యం. అది 3 విషయాలు చూసాం. ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థన చేశారు మోషే? 10 ఆజ్ఞలు తీసుకునేటప్పుడు. యెహోషాపాతు ఎప్పుడు ప్రార్థన చేశారు? మొత్తము సైన్యము శత్రువు మీదకు వస్తున్నప్పుడు ఉపవాస దినాలను ప్రకటించాడు. 3వదిగా దానియేలు, దేవా నేను నడవలసిన త్రోవ నాకు బోధించు, నాకు గైడెన్స్ దయచేయి, ఈ విషయాన్ని బట్టి, ఈ సంగతిని బట్టి నాకు గైడెన్స్ దయచేయి, నాకు నడిపింపుని దయచేయి అన్నప్పుడు ప్రార్థించే. 4వ సందర్భం చూడండి ఒకసారి. నెహెమ్యా మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దయచేసి గమనించండి, నెహెమ్యా దేని గురించి ఏడుస్తున్నాడంటే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి, ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితిని విన్నాడు. ఏమని విన్నాడు? ఇదిగో అక్కడ గోడలు పడిపోయినాయి, ఆ దేశం పడిపోయింది అని ఒక వినగానే వారు చెరలోకి వెళ్ళిపోయారు, ప్రాకారము పడదోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని అది వినగానే, మీకు విషయం చెప్పనా, యెరూషలేము యొక్క నిర్మాణము చేసింది నెహెమ్యా. నిర్మాణం చేశాడు. యెరూషలేము దేవాలయం గోడలను ఆయన నిర్మించింది ఎవరు అంటే ఇదిగో ఈ నెహెమ్యా నిర్మించాడు. నెహెమ్యా ఎప్పుడు ఉపవాసం ప్రార్థన చేశాడు అంటే తన ముందు ఒక పెద్ద బిల్డింగ్ కడుతుండగా, దేవాలయాన్ని కడుతుండగా, అతని ముందు ఒక పెద్ద పని అతని ముందు ఉండగా, అతని ముందు ఒక గొప్ప పని ఉంది, మహత్తరమైన పని అతను చేపడుతున్నాడు. ఆ పనిని జరిగించాలి, అది ఫినిష్ చేయాలి. అతని మీద పెద్ద బాధ్యత ఉంది. ఆ యొక్క పనిని అతను చేయవలసి ఉంది. అతనికి అది తలకు మించిన భారమై ఉండొచ్చు. అంత గొప్ప భారాన్ని అతని మీద తీసుకొని చూడగా అప్పుడు నెహెమ్యా ఏం చేశాడంటే అతను కొన్ని దినములు, ఎన్ని దినములో మనకు తెలియదు కానీ కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా నెహెమ్యా? ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడండి? కొన్ని దినాలు. అది 5, 10, 15, 20 మనకి తెలియదు కానీ ఆయన కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆ బాధను చూచి చాలామంది మనం ఏం చేస్తామంటే బాధలో ఇంకా రివర్స్ అయిపోతాం దేవునికి. ఆ బాధలో మనం ఏం చేయాలంటే దుఃఖముతో ప్రభు సన్నిధిలో మోకరిల్లి మనం ప్రార్థన చేయాలి. చార్లెస్ స్పర్జన్ భక్తుడు అంటాడు, నీకు ఎప్పుడైతే ప్రార్థన చేయాలనిపించట్లేదో అది సాతానుని హృదయంలోకి తీసుకొస్తున్నాడు, అప్పుడే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీకు ప్రార్థన చేయకుండా ఇరిటేషన్గా ఉంటుందో, లేకపోతే నీకు ఎప్పుడైతే చికాకుగా ఉంటుందో అప్పుడే ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో, చికాకుగా ఉంటావో, ప్రార్థన చేయాలనిపించట్లేదో అప్పుడే యూ హ్యావ్ టు సీక్ గాడ్స్ ఫేస్ అని అన్నాడు. నువ్వు దేవుని యొక్క ముఖ కాంతి వైపు నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే నీకు ప్రార్థన చేయాలనిపించాడు. ఎందుకంటే సాతానుడు ప్రార్థన చెయ్యనివ్వకుండా నీకేం తీసుకొస్తాడంటే టెన్షన్ తీసుకొస్తాడు, సమస్యను తీసుకొస్తాడు. ఇంట్లో పని చేసే చోట సాతానుడు నిన్ను దేవునితో సహవాసం చేయనివ్వకుండా వాడు చేయగలిగినంత కూడా చేస్తాడంట. ఎందుకంటే నువ్వు దేవునితో పాటు ఉండడం సాతానుడికి ఇష్టం లేదు కనుక సాతాను ఏం చేస్తాడంటే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని రేపుతాడు. నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా ఇంట్లో లేపుతాడు, బయట లేపుతాడు, పనిచేసే చోట లేపుతాడు. ఈ టెన్షన్ సమస్యను నువ్వు ప్రార్థన చేయనివ్వకుండా సాతానుడు లేపుతాడు, పైకి ఇబ్బందులు లేపుతాడు. ఏమండి? ఇబ్బందులు లేపుతాడు. ఎందుకు? నిన్ను ప్రార్థన దగ్గర నుంచి దూరం చేయడానికి, నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా ఆపడానికి సాతానుడి పనులు చేస్తూ ఉంటాడు. కానీ నెహెమ్యా ఇక్కడ ఏం చేశాడండి? నెహెమ్యా ఏం చేశాడు? కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి, మరి మీరు కొన్ని దినములు ఉపవాసం ఉండి నెహెమ్యా వాళ్ళ ప్రార్థన చేస్తారా? మీ సమస్యను బట్టి
చూడండి, ఈ మాటలు విన్నప్పుడు ఏ మాట అయితే నెహమ్యా విన్నాడో, ఏ మాటలైతే మీరు వింటున్నారో, మిమ్మల్ని బాధపరిచే మాటలు ఏదైతే మీరు వింటున్నారో, మిమ్మల్ని అవమానపరిచే మాటలు ఏదైతే వింటున్నారో, మీ హృదయాన్ని నెప్పించే మాటలు ఏదైతే మీరు వింటున్నారో, ఈ మాటలు విన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని నెప్పించే మాటలు విన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని బాధపరిచే మాటలు మీ చెవిన పడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బైబిల్ అడుగుతుంది మిమ్మల్ని. నెహమ్యా ఏం చేశాడంటే, ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో అన్న పానములు మానివేసి ఉపవాసం ఉండి ఆకాశమందలి ప్రభు వైపు చూస్తూ దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. మనుషులు మిమ్మల్ని అవమానపరిచినప్పుడు, మనుషులు మిమ్మల్ని చేదరించుకున్నప్పుడు, ఈ మాటలు మిమ్మల్ని బాధపడే మాటలు మీరు విన్నప్పుడు, హింసకరమైన మాటలు మీరు విన్నప్పుడు, మిమ్మల్ని చేదరించుకునే మాటలు మీరు విన్నప్పుడు, ఆ మాటలు మీరు విన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ మాటలు మీరు విన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇదిగో నాకు మీరే సహాయం చేయండి, మీరే నాకు బలాన్ని దయచేయండి, మీరే నాకు మార్గాన్ని చూపించండి ప్రభు. ఎందుకంటే నీకు బయట నాకు రక్షణ లేదు, నీకు వెలుపల నాకు ఏ కాపుదల లేదు, అందుకనే నేను నీ వద్దగా పరిగెడతానని చెప్పి నెహమ్యా ఏం చేశాడంటే కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. చూసారా? ఆ మాటలు వినగానే నెహమ్యా ఏం చేశాడు? నెహమ్యా నిరాశ చెందలేదు. నెహమ్యా ఇంకెందుకులే, ఆ యెరూషలేము దేవాలయం అంతా పడిపోయిన తర్వాత నేను ఏం చేయగలను అని ఎప్పుడు నిరాశ చెందలేదు. కాబట్టి 3వ వచనం చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు ఇశ్రాయేలీలు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. వారు చెప్పిన మాటలు వినగానే నేను కూర్చుండి ఏడ్చాను నేను అన్నాడు నెహమ్యా. ఏడ్చి 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 అని ఏం చేశాడో తెలుసండి? కొన్ని దినములు దుఃఖముతో ఏది ముట్టకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీరు దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మీరు దుఃఖం వచ్చినప్పుడు ఇంకా కఠినంగా మారుతున్నారా? మీకు దుఃఖం వచ్చినప్పుడు దేవుని ఎడల కఠినంగా మారుతున్నారా? దుఃఖాన్ని మీకు తీసుకొచ్చేది సాతానుడు తీసుకొస్తున్నాడు. నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా ఆపేసేది సాతానుడు. నీకు టెన్షన్ తీసుకొచ్చేది సాతానుడు. అందుకని మనం ఏం చేయాలంటే, బలహీనంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేయలేను అనిపించినప్పుడు, చికాగ్గా ఉన్నప్పుడు, అప్పుడే నువ్వు ఇంకా బలంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ అస్త్రాలు సాతాను నీ మీద విసురుతూ నిన్ను ఆయనకు దూరం చేయడానికి, ప్రార్థన చేయనివ్వకుండా ఉండడానికి సాతాను ఇవన్నీ కూడా నీ మీద తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? 3-4 విషయాలు మనం చూసాం. మొదటిదేంటి? ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థన చేశారు? ఎవరు ప్రార్థన చేశారు? మోషే 10 ఆజ్ఞలు తీసుకునేటప్పుడు. రెండవది, యెహోషువపాతు ఉపవాస దినాల్ని దేశంలో ప్రకటించేశాడు. మీ ఇంట్లో అలా కూడా ఉపవాస దినాలు ప్రకటించాలి. అది మీరు నేర్చుకోవాల్సిన పాఠం. ఏమండి? మూడవది, దానియేలు దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు. దేవా నీ నడిపింపు కొరకు నువ్వు నన్ను నడిపించి ముందు తీసుకెళ్ళు, నడిపింపు కొరకు దేవా నన్ను నడిపించండి అయ్యా అని చెప్పి ఆయన నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు. 4వది దేనికోసం ప్రార్థన చేశాడు నెహమ్యా? ఆయన గొప్ప పనిని తలపెట్టబోతున్నాడు. ఆ గొప్ప పని ముందుకి జరగడానికి ఉపవాసముని ప్రార్థన చేశాడు. చివరికి ఆ పని తలబెట్టే వెళ్ళాడు. దేవుడు అతనికి విజయాన్ని దయచేశాడు. ఆ పనిని ముగించాడు నెహమ్యా. నిర్మాణం అయిపోయింది. నిర్మాణాన్ని ముగించుకుని నెహమ్యా ముందుకు కొనసాగాడు. చూశారండి ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో? ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అందుకనే భక్తులు కేవలం ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేయలేదే, వారు కొన్ని దినములే ప్రకటించేశారు ఇంట్లో. ఏంటి? ఇది ఉపవాస దినాలు పిల్లలారా, భర్త భార్య, ఇది ఉపవాస దినాలు మన ఇంట్లో. ఏ ఉపవాసం ప్రార్థన చేయకపోతే సాతాన్ని ఎలా జయిస్తాం? పరిస్థితుల్ని ఎలా జయిస్తాం? శత్రువుని ఎలా జయిస్తాం? అందుకనే మన ఇంట్లో ఈ 5 రోజులు ఉపవాస దినాలు అని మనం ప్రకటించుకోవాలి. ఇంట్లో మనం ప్రకటించి ఏం చేయాలి? అందరం కలిసి కూర్చొని కన్నీటితో మోకాల మీద ఉండి మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం చూశారు. దానియేలు ఏం చేశాడు? గోని బట్ట కట్టుకొని
బూడిద తల మీద వేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, అతను ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ దేశంలో. అతను ఏం చేశాడంటే బూడిద మీద వేసుకొని దేవుని ముందు పూర్తిగా తగ్గించేసుకున్నాడు. మోకాలు ఏం చేస్తుందంటే దేవుని ముందు, దేవా నీ ముందు నేను నాయన, నేను నీకు పనివాడిని నాయన అని చెప్పి ఆయన సన్నిధిలో మన హృదయంలోనూ బాహ్యంగా శరీరపరంగా కూడా మోకాలు వేసి తగ్గించుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమంటే కొంతమంది ప్రభు సన్నిధిలో తగ్గించుకోరు, ప్రభు సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేయరు, ఆ తగ్గింపు ఉండదు. బైబిల్ చెప్తుంది ప్రభు సన్నిధిలో మీరు మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ దానియేలు ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకున్నాడు, బూడి తల మీద వేసి తగ్గించుకుని ప్రార్థన. 4 విషయాలు మనం చూసాం. 5వ చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువారిని మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభువారు ఎప్పుడు ఉపవాసముని ప్రార్థన చేశారో ఇక్కడ మనం చూద్దాం. అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తిన్న తర్వాత ఆయన ఆకలి గొనగా. గమనించి యేసు ప్రభువారు 40 రోజులు మరలా ఇక్కడ ఉపవాసం మనకు కనబడతా ఉంది. ఇందా మీకు జ్ఞాపకం చేసే దానియేలు చేశారు, మోషే చేశారు, ప్రభువారు చేశారు 40 రోజులు ఉపవాసాలు. ఆ 40 రోజులు ఉపవాసం అంటే కనీసం ఉమ్ముని కూడా వారు మింగల, కఠోరమైన ఉపవాసాన్ని వారు చేశారు. ఏమా, అపవాది చేత శోధింపబడుచుండెను ప్రభువారు, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆయన పరిచర్యకి ముందు, ఆయన పనికి ముందు అప్పుడు వరకు ఆయన ఏమీ కూడా ఆయన ముట్టలేదు. యేసు ప్రభువారు అపవాది యొక్క శోధనలో ఆయన గెలుచుకున్నారు. శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఉపవాసముని ప్రార్థన చేయాలా. శోధనలో, కష్టాల్లో, ఇరుకుల్లో, అనవసరమైన తలనొప్పిల్లో ఇరుక్కోకుండా మనం ఉండాలి అంటే శోధనలో పడకుండా మీరు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో శిష్యులతో కూడా ఇదే చెప్పారు, ఇదిగో మీరు ఉపవాసముని ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ఉపవాసముని ప్రార్థన చేయమంటే శిష్యులు ఏం చేశారు తెలుసా? నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు శిష్యులు. ప్రభు ఇష్టపడలేదు, మధ్యలో వచ్చి లేపాల్సి వచ్చింది. ఏయ్, నేను మీకు ఏం చెప్పాను? మీకు మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అంటే నేను అనుకుంటాను అది ఏ రాత్రి? అది గురువారం రాత్రి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఫుల్గా భోజనం చేశారు. వెంటనే వచ్చింది అది పస్కా. యేసు ప్రభువారు సూచిస్తుంది ఆ పండగ మన శరీరం నలగొట్టబడాలి, కానీ మన నిమిత్తము ప్రభువారి శరీరం నలగొట్టబడిందని ఆ పండగ యేసు ప్రభుని సెలబ్రేట్ చేసుకోవాలి. యేసు ప్రభువారిని గణపరుచుకునే సమయం అది. కానీ వాళ్ళు ఏం చేశారంటే నిద్రపోతున్నారు. ఎంత ఘోరమైంది చూడండి. ఆదివారం ఉదయం యేసు ప్రభు వారిని గణపరిచే సమయం అది. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్ర ఎవరు తీసుకొస్తాడు? సైతాను తీసుకొస్తాడు. నువ్వు ఆయన గణపరచిన అవసరం లేదు, నిద్రపో. నువ్వు ఆయన వాక్యం నీ చెవిలో పడక్కర్లా, నిద్రపో. నువ్వు ఆయన ఆరాధించక్కర్లేదు, నువ్వు నిద్రపో. చూడండి, కావాలంటే ఏ పని చేసినా నిద్ర రాదు. కేవలం ఈ పనికి ఎందుకు నిద్ర వస్తుందంటే మందిరంలో సాతానుడు బలంగా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు ఏ పని చేయండి, అవసరమైతే మీరు దుప్పటి కప్పి పడుకున్నా కూడా మీకు నిద్ర రాదు. ఒకసారి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పడుకునే ప్లేస్లో పడుకునే టైంలో కూడా మీకు నిద్ర రాదు మీకు. కానీ మందిరంలో నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? అపవాది బలంగా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ నువ్వు వాక్యం వినకో, నువ్వు ఆయన ఆరాధించుకో, నువ్వు ఆయన గణపరచుకో, ఆయనకు నువ్వు ప్రార్థన చేయకు నువ్వు అని సాతాను ఏం చేస్తాడంటే మన మనసులో, హృదయాల్లో బలంగా పంపుతూ ఉంటాడు ఇద్దరిని. అప్పుడు మీరు ఏం చేయాలా? ప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు శోధనలో పడకుండా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఎందుకంటే సాతానుడికి నువ్వు వాక్యం వినటం ఇష్టం ఉండదు, సాతానుడికి నువ్వు ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, సాతానుడికి నువ్వు ఆరాధన చేయడం ఇష్టం ఉండదు, సాతానుడికి నువ్వు దేవునితో సహవాసం చేయడం ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తారంటే మంచిగా నిద్ర తీసుకొస్తారు. అందుకని గమనించండి ప్రియులారా, మీకు ఎక్కడైనా చూడండి, మీరు మంచం మీద పడుకుని నిద్ర రాదు. ఏ అర్ధరాత్రి 2 దాకా తిరిగినా మీ నిద్ర రాదు. అలాంటిది ఇక్కడ 8:30కే మీ నిద్ర వచ్చేస్తాను మీకు. ఎందుకు తెలుసా? సాతాను అంత బలంగా పనిచేస్తూ ఉంటాడు.
ఎందుకు వస్తుంది తెలిసి నిద్ర అలాగా? ఎందుకు వస్తుంది తెలుసండి? సాతాను బయట లోకంలో ఇక్కడ పనిచేస్తాడు. ఎందుకంటే నువ్వు వాక్యం వినకూడదు, నీ హృదయంలో వాక్యం అనే విత్తనం నాటబడకూడదు అని చెప్తాడు. చూసారు, గమనించండి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే జయించారు దాన్ని. ఏం చేశారు? ఆయన శోధనని జయించుకుని తీసుకొచ్చారు. అందుకని మన ప్రార్థన చాలా అవసరం. 5 సందర్భాలు చూసాం. మొదటి సందర్భం చెప్తారా? మోషే 10 ఆజ్ఞలు తీసుకున్నాడు, ఉపవాసం ప్రార్థన చేశాడు. రెండవది యెహోషాపాతు ఇంట్లో ఏం చేశాడు? దేశంలో ఉపవాస దినాల్ని ప్రకటించేశాడు. మూడవది దానియేలు దేవుని యొక్క నడిపింపు కొరకు ఉపవాసం ప్రార్థన చేశాడు. నాలుగవది నెహెమ్యా మరి గొప్ప నిర్మాణాన్ని ఆయన తలపెట్టే ముందు ఆయన ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి ఏడ్చాడు. ఆ మాటలన్నీ ఎన్నో ఆ బాధ పెట్టబడిన మాటలు అన్నిట్లో ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రభుతో సహవాసం చేశాడు, ప్రభువు దగ్గర అడిగాడు, ఉపవాసం ప్రార్థన. ఐదవది యేసు ప్రభు వారు శోధనలో పడకుండా ఏం చేశారండి? ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉన్నారు ఆయన. చివరిగా మరి యేసు ప్రభు శిష్యులు ఏం చేశారో చూసి మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. వారు ప్రభుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా సంఘము పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలుని పిలిచిన పని కొరకు చూసారా, పరిచర్యకు పంపే ముందు వారు ఏం చేశారంటే ఉపవాసముని ప్రార్థన చేశారు. చూసారండి, నేను బర్నబాను పౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ ఈ సందర్భంలో ఒక నిర్ణయాన్ని వారు తీసుకోబోతున్నారు. డెసిషన్ మేకింగ్. ఏంటన్నది డెసిషన్ మేకింగ్ అంటే ఒక నిర్ణయాన్ని నువ్వు జీవితంలో మీరు తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలా? మీకు మంచిగా అనిపిస్తే నిర్ణయం తీసుకోకూడదండి, ప్రభుని అడిగి నిర్ణయం తీసుకోవాలి. మీ నిర్ణయం ఎవరి నిర్ణయమై ఉండాలి? మీ నిర్ణయము దేవుని నిర్ణయమై ఉండాలి. ఆయన అడిగి మీరు నిర్ణయం తీసుకోవాలి, అంతే తప్ప మీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రభుని అడిగి నిర్ణయం తీసుకోవాలి. ప్రభు ఎటువైపు నడిపిస్తున్నారో అది తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి. యేసుప్రభు శిష్యులు తమ సొంత నిర్ణయాలు వారు తీసుకొనక వారు ప్రభు సన్నిధిలో విచారించి నిర్ణయాలు తీసుకున్నారు. వారు ఉపవాసముని ప్రార్థన చేసి నిర్ణయం తీసుకున్నారు. ఏం చేశారండి? ఉపవాసముని ప్రార్థన చేసి అది ప్రభు నడిపింపు అప్పుడు ఉంటుంది. 6 సంఘటనలు మీకు జ్ఞాపకం చేశాను. 6 సంఘటనలు. ఒకటేమో మొదటిది మోషే 10 ఆజ్ఞలు తీసుకుని ఉపవాసం ప్రార్థన చేశారు. రెండవది యెహోషాపాతు ఉపవాస దినం ప్రకటించారు. మూడవది దానియేలు గారు ఆయన ప్రభు యొక్క నడిపింపు కొరకు ఉపవాసం ప్రార్థన చేశారు. నాలుగవది నెహెమ్యా గారు ఆయన గొప్ప పనిని తలపెట్టే మునుపు ఆయన విన్న చెడు మాటలన్నింటిని బట్టి ఆయన ప్రభు దగ్గర బలాన్ని పొంది పనిని మొదలుపెట్టే ముందు, దేని మొదలుపెట్టే ముందు? గొప్ప పనిని మొదలుపెట్టే ముందు ఉపవాసం ప్రార్థన చేశారు. ఐదవది యేసు ప్రభు వారు శోధనలో పడకుండా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు, ప్రార్థన చేశారు. ఆరవది యేసు ప్రభు శిష్యులు ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు, దేని ముందండి? ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు వారు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సో మీరు కూడా మరి ఇంట్లో మీరు ఏం చేయాలంటే గమనించండి. ఏంటి ఈరోజు మీరు నేర్చుకున్న పాఠం ఏంటంటే ఇంట్లో ఏం ప్రకటించాలి? ఉపవాస దినాలు ప్రకటించాలి. బిడ్డలు మీకు తోడుకు రాకపోతే ముందు మీరు మొదలు పెట్టండి. ఉపవాస దినాలు మీరు మొదలు పెట్టండి. ఇంట్లో ఎంతమంది అయితే ఉండగలరో అంతమంది ఉపవాస దినాలు ప్రకటించండి. ఈ వారం రోజులు సాయంత్రం మధ్యాహ్నం 3 నుంచి నైట్ 9 వరకు నేను ఉపవాసం ఉంటాను. నేను ఇంట్లో ఉపవాసాలు ప్రకటించాను. చెడు మాటలు మీరు విన్నప్పుడు, మిమ్మల్ని బాధపరిచే మాటలు మీరు విన్నప్పుడు, మిమ్మల్ని హింసించే మాటలు మీరు విన్నప్పుడు మీరేం చేయాలంటే దుఃఖిస్తూ ప్రభు దగ్గరికి ఉండి ఉపవాసముని మీరు ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి. ప్రభు యొక్క నడిపింపు కొరకు మీరు ప్రార్థన చేయండి. అర్థమైందండి? సో సాతానుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ప్రార్థన చేయనివ్వకుండా చేస్తాడు. డిస్టర్బెన్స్ తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు, ఇరిటేషన్ తీసుకొస్తాడు, చికాకు తీసుకొస్తాడు, మిమ్మల్ని బలహీనపరుస్తాడు, మిమ్మల్ని అన్నీ చేస్తాడు. దేని కొరకు? మిమ్మల్ని
ప్రార్థన చెయ్యనివ్వకుండా అన్నీ చేస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? అయినా కూడా ఎప్పుడైతే మిమ్మల్ని ప్రార్థన చేయడానికి మీకు టైం ఉండదో అప్పుడే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి మనసు రాదో అప్పుడే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి పరిస్థితులు అనుకూలించవో అప్పుడే ప్రార్థన చేయండి. అర్థమైందండి? దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఇవన్నీ కూడా. సో అంచేత ఈరోజు మనమందరం కూడా బైబిల్ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 3 నుంచి మరి నైట్ 9 దాకా ఏది మనం ముట్టకుండా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చెయ్యాలి. అది ఎన్నడూ మర్చిపోకండి. ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 3 నుంచే మీ యొక్క శరీరాన్ని అలానే మీ యొక్క మనసుని కూడా సిద్ధపరచుకోవాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేసుకోవాలి? మిమ్మల్ని మీ మైండ్ని సిద్ధం చేసుకోవాలి, మీ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఏమని? ఇదిగో నేను ఉపవాస ప్రార్థనకి నేను వెళ్తున్నాను అని మైండ్ని సిద్ధం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ప్రభు నాకు నిద్ర రాకుండా సహాయం చేయండి, నాకు వేరే తలంపులు రానివ్వకుండా సహాయం చేయండి, నేను ఒక విషయమై ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి వెళుతుండగా నాకు సహాయం చేయండి, నా మనవుని అంగీకరించండి అని చెప్పి ప్రార్థన చేయడానికి రాక మునిపే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. మధ్యాహ్నం 3 తర్వాత ముట్టద్దు దేన్ని కూడా, దేన్ని ముట్టద్దు. ఈరోజు మీరు ఉపవాస కూటం గురించి చాలా పాఠాలు నేర్చుకున్నారు. ఎవరైతే ఇలా చేస్తారో అప్పుడు ప్రభు మీ మనవలను అంగీకరిస్తాడు, మీ మనవలను అంగీకరిస్తాడు. భక్తులు ఈ రీతిగా ప్రార్థన చేశారు. ఈరోజు అనేకమైన బైబిల్ వచనాలని, అనేకమైన బైబిల్ సందర్భాలని యెహోషాపాతు గురించి, నెహెమ్యా గురించి, మోషే గురించి, ప్రభు గురించి, శిష్యుల గురించి మనం చదువుకొని ఉన్నాం. వీళ్ళందరూ ఏ రీతిగా ఉపవాస ప్రార్థన చేశారో మీరు కూడా ఎగ్జాక్ట్గా అదే రీతిగా ఉపవాసం ప్రార్థన చేయండి. దేవుడు వారి జీవితాలు ఎట్లాగా పనిచేశారో మీ జీవితాల్లో కూడా ఆ దేవుడు అదే రీతిగా పనిచేస్తారు. అర్థమైందండి? సో అదే రీతిన మీరు ఫాలో అవ్వాలి. సో ఈరోజు నుంచి విన్న ప్రతిదీ ఆచరణలో పెట్టండి. మీరు విన్నది కనుక ఆచరణలో పెట్టలేదా నష్టపోతారు, మిమ్మల్ని మీరే నష్టం చేసుకుంటారు. విన్న ప్రతి మాటని ఆచరణలో పెట్టండి. ప్రతి ఒక్కటి చాలా ప్రాముఖ్యమైనది. విన్న ప్రతి మాట, దేవుడు మీతో హెచ్చరిస్తున్న ప్రతి మాటను ఆచరణలో పెట్టండి. దేవుడు మీకు నేర్పుతున్న ప్రతి పాఠాన్ని ఆచరణలో పెట్టండి. ఏ ఒక్కదాన్ని మర్చిపోవద్దు. ఏ ఒక్కదాన్ని మర్చిపోక అవసరమైతే పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకుని వాటి జ్ఞాపకంలో పెట్టుకొని, అయ్యోయ్యో నేను ఉపవాస దినాలను ప్రకటించాలి మా ఇంట్లో, నాకు బాధ కలిగిన ఏడ్చినప్పుడు ఉపవాసం ప్రార్థన చేయాలి, శుక్రవారాలు దేవుని సన్నిధికి వచ్చే ముందు నేను ఉపవాసం ఉండి నా మనసును మైండ్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే సాతాను ఏం చేస్తారో తెలుసా? మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, మీకు నిద్ర రాదు. ఇక్కడ కూర్చోండి, మీకు నిద్ర వస్తుంది. ఎందుకంటే సాతానుడికి మీరు ప్రార్థన చేయడం ఇష్టం లేదు, మీరు వాక్యం వినడం ఇష్టపడ్డం, మీరు ఆరాధించడం ఇష్టపడ్డం, ప్రభుతో మీరు సమయాన్ని గడపడం ఇష్టపడ్డం. ఏది ఇష్టపడ్డో తెలుసా మీకు? అందుకని మీ మనసులో గలిబిలు తీసుకొస్తాడు, మీ మనసులో నిద్ర తీసుకొస్తాడు, మీ శరీరానికి నిద్ర అలస తీసుకొస్తాడు. అది ఇంటికి వెళ్ళండి, మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతారు మీరు. సాతానుడు అంతలా పనిచేస్తాడు. సో మీకు నిద్ర వచ్చినప్పుడల్లా, మీకు ప్రార్థన చేయలేనప్పుడల్లా మీకు ఏం గుర్తు రావాలంటే సాతానుడు అంతగా నా మీద బలంగా పనిచేస్తున్నాడు. అర్థమైందండి? సో అంచేత మీరు అందరూ ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థించి. ఎలా ప్రార్థన చేయాలమ్మా? గట్టిగా చెప్తారా ఒకసారి అమ్మ? ఇంకొంచెం గట్టిగా. యేసు ప్రభు వారు చెప్పిన మాట అమ్మ ఇది. శిష్యులతో చెప్పిన మాట ఏంటో తెలుసు? ఈరోజు మీతో ప్రభు చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థించేయండి. శోధనలో మీరు పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించేయండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.